వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో మన రమాస్ హాట్ ప్లేట్లో వీడియోలు చేయక దగ్గర 1 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది. సో మెయిన్గా రీజన్ ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి మా విలేజ్కి షిఫ్ట్ అయిపోయినాం. సో అక్కడ కిచెన్ రూమ్లో కుకింగ్ రెసిపీస్ చేసిన కదా. సో ఈ విలేజ్లో మన పల్లెటూరు వాతావరణం కనిపించేలాగా పుట్టమట్ట తీసుకొచ్చి మట్టి వేసి దీనికి ఒక ప్రాసెస్ పట్టింది. నియర్లీ ఒక 3-4 డేస్ పట్టింది. మట్టి అంతా తీసుకొచ్చి దాన్ని నానబెట్టి ఇక్కడ మా మామయ్య వేసి ఇచ్చిండు, వీడియోల కోసం చేయండి అంటే ఇచ్చిండు. సో ఇదంతా ఎండిపోయిన తర్వాత మంచిగా ఎర్రమట్టి అల్లికి ముగ్గు పెట్టి కుంకుమ పసుపు పెట్టేసుకున్న. ఇదంతా కూడా కల్లాపి జల్లేసుకున్న పేడతోటి మన విలేజ్ స్టైల్లో మంచి అట్మాస్ఫియర్, ఆ వాతావరణం పల్లెటూరు వాతావరణం కనిపించేలాగా సో పొయ్యి వేసుకున్న. డిఫరెంట్గా ఉంటుందని, మామూలుగా రొటీన్గా స్టవ్ మీద కాకుండా ఇట్లా కట్టెల పొయ్యి మీద వేస్తే ఎక్కువ బాగుంటుంది, చూడడానికి కూడా వీడియోలు లుకింగ్ కూడా బాగుంటుందని సో దీంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీ సపోర్ట్స్తో రమాస్ హాట్ ప్లేట్ని చాలా ఎంకరేజ్ చేసారు చాలామంది కూడా. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా ఆదరించండి. సో అక్కడ ఒక తులసి చెట్టు పెట్టుకున్నాం, ఇచ్చలేమో ఒక రోకల్ బండ తీసుకొచ్చి పెట్టుకున్నాం. రోకల్ బండ కదా, ఇసురాయి తీసుకొచ్చి దానికి కూడా మంచి సున్నం పెట్టేసి బొట్లు పెట్టేసుకున్నా. తులసి చెట్టుని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. సో ఇక్కడ నుంచి ఫస్ట్ వీడియో నేను స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటివరకు రమాస్ హాట్ ప్లేట్ ఛానల్లో దగ్గరగా 500 అబోవ్ వీడియోస్ చేసిన. సో మంచి వ్యూస్ వచ్చినాయి. ఎస్పెషల్లీ దొండకాయ రెసిపీస్ ప్లస్ నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ రెండింటికి కూడా చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి చేయబోయే ఈ విలేజ్ స్టైల్ వంటకాలు, పల్లెటూరులో ఏమేమి చేసుకుంటారు, తెలంగాణ స్టైల్, ఆంధ్ర స్టైల్, నాకు ఏది నచ్చితే ఆ వంటకం పోస్ట్ చేస్తాను. సో మా అత్తమ్మతో కానీ వీలైతే మా అమ్మతో కానీ కూడా చేపిద్దాం అనుకుంటున్నాం. సో అవన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. అందరికీ కూడా బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్.